హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. రాజధాని ఫైల్స్ మూవీ అయితే వచ్చేసింది అనమాట. ఈ యొక్క మూవీ మాత్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే. అంటే మనం కూడా చూడాలి. రాజధాని లేకపోతే వాళ్ళ కష్టాలు ఎలా పడ్డారో, వాళ్ళ కష్టాలు ఎంత పడ్డారో మనకు కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ మూవీ ద్వారా మనం కూడా చూడాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం ఏం లేదు, ఇది స్టోరీ కూడా అవసరం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరిగేది మాత్రం ఇక్కడ అన్ని చూపించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ట్రైలర్లో అక్కడ జరిగినాయి ఇక్కడ రియలిస్టిక్గా చూపించడం జరుగుతుంది. గ్రాఫిక్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. డెలివరీ సూపర్ అంటే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ స్టోరీ ఏంటంటే రైతులు ఉంటారు, రైతులు ధర్నా చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే రాజధాని కోసం ఏదైనా ఆడుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే బిజపోలా లెక్క ఆడుకోవాల్సి వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అంటే మా బతుకులు ఎలా అయిపోయిందా అని చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మా లక్ష్యం అని చెప్పడం ఇక్కడ బ్యానర్లో కూడా మీరు చూశారు కదా. రాజధాని కోసం చాలా కష్టపడుతున్నారు, కానీ ఇంతవరకు అయితే రాజధాని లేదని చాలా పడ్డదని చెప్పుకోవచ్చు. అసలు జాతర 2 అంతకుముందేమో జాతర 1 ఏమో అప్పుడు అంతకుముందు ఎలక్షన్లో 2019లో ఇవ్వడం జరిగింది జాతర 1. ఇప్పుడు 2024లో జాతర 2 అనమాట. అంటే బేసిక్గా ఇప్పుడు ఈ రాజధాని మూవీ తీయడం ఎందుకు తీస్తున్నారంటే నాకు తెలిసి ఉన్న పార్టీని చెడగొట్టి కొత్త పార్టీ రావాలని ఈ యొక్క సినిమా తీస్తున్నారు. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. కానీ ఇప్పుడు మన టీడీపీ వస్తుందని అందరికి ఆశ అనమాట. జాతర 2 తీసి వాళ్ళేం చేస్తామని చూస్తుందంటే జాతర 2 తీసిన తర్వాత అందరు చూసిన తర్వాత సినిమా మళ్ళీ వైఎస్ జగన్కి ఓటేద్దామని చూస్తుంది అన్నట్టు. నాకు తెలిసి ఇంతే అనమాట. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.